హాయ్ గాయ్స్, నేను మీ విలియమ్స్. మీరు చూస్తున్నారు విలియమ్స్ ఆల్రౌండర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఫుల్ స్క్రీన్ కలర్ఫుల్ స్టేటస్ ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియోలో మీకు నచ్చిన ఫోటోలను పెట్టి అందమైన కలర్ఫుల్ స్టేటస్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా క్లియర్గా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో స్టెప్స్ వైజ్ నేను నేర్పిస్తాను. మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేస్తూ మాత్రం చూడొద్దు. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతుంటాను. మీకు చాలా ఈజీగా ఎలా చెప్పాలో కూడా నేను టిప్స్ ఇస్తుంటాను. కాబట్టి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఈ వీడియో మీద కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్లో ఉన్న కైన్ మాస్టర్ అప్లికేషన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో కైన్ మాస్టర్ అప్లికేషన్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. కైన్ మాస్టర్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు పైన క్రియేట్ న్యూ అని ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రేషియో అడుగుతుంది. మనం చేసుకుంటుంది స్టేటస్ కోసం కాబట్టి 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. 9:16 రేషియో సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోకుండా మీరు ఏ ఫోటోలో అయితే పెట్టుకుని మంచి కలర్ఫుల్ స్టేటస్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోలన్నిటినీ ఒక్కోటిగా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను సెలెక్ట్ చేసుకుంటున్నట్టుగా సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రస్తుతానికి సుధీర్ అన్న ఫొటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తుంది. నేను మీకు అర్థం అవడానికి ఫుల్ స్క్రీన్ బటన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఫోటో మీద సెలెక్ట్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కైన్ మాస్టర్ అసెట్ స్టోర్లో నుంచి ఒక యానిమేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఎలాగంటే ఇక్కడ మీకు పైన స్టోర్లా కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేసుకున్నాను. ఈ విధంగా అయితే వస్తుంది, లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ యానిమేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. యానిమేషన్స్లో ఓవరాల్ యానిమేషన్ 2 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుని దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ తర్వాత బ్యాక్కి వచ్చేసేసి ఇప్పుడు మీరు ఆ ఫోటో మీరు సెలెక్ట్ చేశారు కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇందాక మీరు ఇన్స్టాల్ చేసుకున్న ఓవరాల్ యానిమేషన్ 2లో సెకండ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే యానిమేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ యానిమేషన్ని క్లిక్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. ఇదే విధంగా మీరు యాడ్ చేసుకున్న అన్ని ఫోటోలకి ఇదే యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నిటికీ ఈ విధంగా సెట్ చేసుకోండి. ఈ విధంగా అన్నిటికీ యానిమేషను క్లిప్ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక ఆడియో లింకు వీడియో లింకు ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఆ ఆడియోని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ ఆడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా ఆడియో మీద క్లిక్ చేసి ఆ ఆడియోని సెలెక్ట్ చేసుకోండి. ఆడియోని సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే క్లిక్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకైతే నేను ఆడియో వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. అందుకని సౌండ్ తగ్గించేస్తున్నాను. మీరు
నా ఈ వీడియో పూర్తిగా చూడాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ వీడియోని షేర్ చేస్తాను, మీరు ఖచ్చితంగా ఆడ చూడొచ్చు. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఆడియోని యాడ్ చేసుకున్న తర్వాత అదేవిధంగా నేను ఇంకో వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అందుకోసం లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఆ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరేం చేస్తారంటే ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంది కదా, ఆ రొటేట్ ఆప్షన్ని ఈ విధంగా జరుపుకోండి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా టర్న్ చేసుకుని దీన్ని స్క్రీన్ మొత్తం ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ మొత్తం జూమ్ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లెండింగ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కొద్ది కిందకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మల్టీప్లై మీద క్లిక్ చేసి ఓకే క్లిక్. ఒకసారి వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఆడియోని అయితే వినిపించలేను ఫ్రెండ్స్, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా, ఎంత యాటిట్యూడ్ వెర్షన్లో ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా మీరు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు మంచి స్టేటస్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూశారు కదా, చాలా సింపుల్గా నేను స్టెప్స్ వైజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఫోటోని యాడ్ చేసుకోవటం, దానికి క్లిప్ గ్రాఫిక్స్ యాడ్ చేసుకోవటం, సెకండ్ ఆడియోని యాడ్ చేసుకోవటం, థర్డ్ వీడియోని యాడ్ చేసుకుని దాన్ని బ్లెండింగ్ మల్టిప్లై చేసుకోవటమే. ఈ విధంగా సింపుల్గా మనకు నచ్చిన విధంగా మీకు చాలా సింపుల్గా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు మీ ఫోటోని పెట్టుకుని మంచిగా ఎడిట్ చేసుకుని మీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. ఇలా చేసుకునే వీడియోని ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో బాక్స్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు నచ్చిన రెజల్యూషన్లో సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సేవ్ చేసుకుని సేవ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూశారు కదా సింపుల్గా. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.